అధికార దాహంతో అల్లాడిపోతున్న చంద్రబాబు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ ఫిర్యాదుతో రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదలను అడ్డుకుంది ఈసీ. అయితే దీనిపై రైతులు, విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మరోవైపు రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పేద ప్రజలు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను అడ్డుకొని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడిన చంద్రబాబు ఇప్పుడు అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకు సాయం అందకుండా అడ్డుపడ్డారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లబ్ధిదారులకు చేరకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. దీంతో ఈ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. డీబీటీ పథకాలను అడ్డుకోవడంపై లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులు విడుదల చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోడ్ పేరిట పథకాలను అడ్డుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేవలం కొత్త పథకాలకు మాత్రమే కోడ్ వర్తిస్తుందని, ఇదివరకే కొనసాగిస్తున్న పాత పథకాలను అడ్డుకోవడం తగదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీడీపీ ఫిర్యాదు కారణంగా ఏపీలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందించే ప్రక్రియను 2 నెలల క్రితం ఈసీ ఆపేసింది. దాంతో అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మిగతా సంక్షేమ పథకాలపై కుట్రలు పన్నిన చంద్రబాబు నిధులు విడుదల చేయొద్దంటూ ఈసీకి లేఖ రాశారు. దీన్ని మహిళలు, రైతులు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు దూరం చేయాలనే లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనేది ఆయన బటన్ నొక్కినా సరే ఈరోజు ఇవ్వకుండా అడ్డు పెడుతున్నటువంటి నీచ సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడికి మహిళలు అయితే మాత్రం చాలా దారుణంగా ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో మే 13వ తారీఖుని జగనన్నను మేము మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటాం, మాకు ఈ అభివృద్ధి సంక్షేమం కావాలని మహిళలందరూ చూస్తున్నారు. చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇవన్నీ ఆపడానికి గల కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీతో వీళ్ళు చేసిన కూటమి వల్ల ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఇంత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మీద ఇంత కక్ష కట్టిన చంద్రబాబుకి ఖచ్చితంగా మేము రానున్న మే 13వ తారీఖు ఎలక్షన్లో బుద్ధి చెప్పు తీరుతామండి మేమంతా కూడా. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రంలో సీఎం జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయమైపోయింది. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. పెన్షన్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఆయన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఆపేశారు. అంతేకాకుండాని వైఎస్ ఆసరా ఇవ్వకుండా ఆపేశారు. అంటే ప్రతి కూడా అడ్డుకుంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల ద్వారా వచ్చే పథకాల ద్వారా ఆపేస్తే వారికి ఓటు వేయరేమో అని అనుకుంటున్నారు. కేవలం టీడీపీ ఫిర్యాదులనే ఆధారంగా చేసుకుంటున్న ఎన్నికల సంఘం సంక్షేమ పథకాల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ ఏపీలో మాత్రం ఆన్ గోయింగ్ స్కీమ్స్ కు అనుమతి నిరాకరించడం గమనార్హం.